హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి ఇంత నీట్గా సర్దున్నాయి, ఎప్పుడు ఇలానే ఉంటాయా అనుకుంటున్నారా? కాదండి, ఇవి మొత్తం పండగకి ముందు అంటే న్యూ ఇయర్కి ముందు సర్దుకున్నా. అంటే న్యూ ఇయర్ నుంచి పండగలోపు ఖాళీ ఉంటుంది కదా, అప్పుడైతే ఇవన్నీ సర్ది పెట్టుకున్నానని. ఇవన్నీ సర్దటానికి నాకు టైం అయితే చాలా ఎక్కువగానే పట్టింది. ఇది మొత్తం ఈ షెల్ఫ్, ఈ ర్యాక్ మొత్తం సర్దటానికి ఒకరోజు పట్టింది. నెక్స్ట్ వేరే ర్యాక్ సర్దటానికి ఒక రోజు అయితే పట్టింది. ఎందుకంటే ఇందులో అన్నీ మళ్ళీ తీసి మడతలు వేసి పెట్టుకోవాలి కదా. నాకు ఒక్కొక్క రూమ్ సర్దటానికి అయితే 3 అవర్స్ టైం అయితే పట్టింది. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే చేసుకున్నాను అనమాట ఈ పని అంతా కూడా. ఎందుకంటే మనం సర్దినప్పుడల్లా మళ్ళీ ఎంతో కొంత వేస్టేజ్ అయితే వస్తుంది కదా. అవన్నీ తీసి పక్కన పెట్టేసి, పిల్లల బట్టలు కొన్ని పొడవైపోయి, కొన్ని పొట్టిగా అయిపోయి ఉంటాయి, కొన్ని చినిగిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి అయితే పక్కన పెట్టాలి కదా. ఇక్కడైతే డస్ట్ అంతా పడుతుంది కదా, బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసాను. ఇవన్నీ సర్దేటప్పుడు చూడండి, ఫస్ట్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. కొంచెం కూడా ప్లేస్ అనిపించట్లేదు. కొంచెం అంతా సర్దేస్తే ప్లేస్ అయినా వస్తుంది ఏమన్నా పెట్టుకోవడానికని అయితే మొత్తం అయితే తీసాను అనమాట. ఇంకా పిల్లల బట్టలు ఏంటంటే లేడీస్వి తెలిసినవి కదా, ఎక్కువ ఉంటాయి కదా. అందులో పాప బట్టలు ఏంటంటే ఫ్రాక్స్, ఇంకా డబల్ అది లైనింగ్ అంతా ఉంటుంది కదా, అందుకని ఎక్కువ మడతేసినప్పుడు కూడా ఎక్కువ లావుగా అట్లా అనిపిస్తుంది. బీరువాలో పెట్టడానికి కూడా సరిపోవట్లేదు అనమాట. అందుకని ఇక్కడ కబోర్డ్లోనే పెట్టేశాను. ఇవన్నీ తీసి మళ్ళీ మడతలు వేసుకొని, కర్టెన్స్ అన్నీ వాష్ చేసుకొని, ఈ పని అయితే ఉంది. ఇంక తెలిసిందే కదా, ఆడవాళ్ళంటే ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, పని పాట లేదా వీడియోస్ పెట్టడానికని. పని పాట లేకుండా ఎలా ఉంటుంది? ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళకి పని లేకుండా అయితే ఏముండదు కదా. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి పని అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఫస్ట్ అయితే 1 బై 1 నేను ఇట్లాగా మంచం మీద అయితే అన్నీ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ సర్దుకోవడానికి ఒక ఐడియా ఉంటుంది కదా. ఫస్ట్ అయితే అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి సర్దుకునేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందన్నమాట. నాలాగా అందరు ఇలానే సర్దుకుంటారని ఏం లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సర్దుకుంటారు కదా. కొంతమందికి ఎలా సర్దుకోవాలి తెలియదు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఒక ఐడియా కోసం అయితే ఉంటుందిలే అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సర్దుకోవటం కూడా తీయాలా అని. సర్దుకోవటం అనేది ఒక చిన్న పని అయితే కాదు కదా, చాలా పెద్ద పనే. సారీస్ అయితే కొన్ని ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఇవి కట్టుకోవట్లేదు, కాకపోతే మళ్ళీ తర్వాత ఏదన్నా యూజ్ అవుతాయి కదా అని ఫోల్డ్ చేసి అయితే ఉంచానన్నమాట. సారీస్ అలాగే బ్లౌజెస్ మామూలుగా కొత్తవి అన్నీ పెట్టాను. కొన్ని ఓల్డ్వి ఎప్పుడో కొన్ని ఉంటాయి కదా, మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్వి, అవన్నీ విడిగా అయితే పెట్టాను. కొన్ని బ్లౌజెస్ అయితే టైట్ కూడా అయిపోయినాయి. మధ్య మధ్యలో ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను నేను. ఇక్కడ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా బయట, బెగ్గర్స్ అట్లాగా, వాళ్ళకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. గుంటూరులో ఉన్నప్పుడైతే ఇంకా మా రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకి అట్లాగా శారీస్ ఇస్తూ ఉండేదాన్ని అనమాట. సిల్క్ శారీస్ అట్లాంటివి ఏంటంటే బొంతలు కుట్టిస్తూ ఉంటారు. మా అత్తయ్య అయితే ఇంకా బొంతలు కుట్టిస్తూ ఉంటుంది. లేకపోతే పొలాలు వేస్తారు కదా, మిరప తోటలు వేసినప్పుడు విత్తనాలు మొలకెత్తేటప్పుడు ఈ సిల్క్ శారీస్ అనేవి కూడా వాటి దగ్గర ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని అట్లా కూడా వేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఉన్న మా ఆడపడుచోళ్ళవైనా అవి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి, ఇవి ఏంటంటే పక్షులు అవన్నీ పొడవకుండా ఉంటాయని మిరప విత్తనాల మీద ఇట్లాగా వేస్తూ ఉంటారు. అట్లాగా అయితే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకెవరికి ఇవ్వలేదు, అన్నీ అట్లా ఉంచానన్నమాట. ఒక్కొక్కసారి ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు అట్లా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవ్వచ్చులే కొన్ని నేను వాడుకొని అని. మా పిల్లలవి అయితే కొన్ని ఇంకా వేసుకొని ఉన్నాయి. అవన్నీ అయితే నేను ఇంకా డస్ట్బిన్ తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చాను. వాళ్ళకి కూడా 2 చిన్న పిల్లలు అయితే ఉన్నారనమాట. అందుకని వాళ్ళకైతే ఇచ్చాను. ఇంకా కొన్ని అయితే అట్లా పక్కన పెట్టాను, ఎవరన్నా వచ్చినప్పుడు ఇవ్వచ్చు. లేకపోతే మనము రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటారు కదా కొంతమంది, బట్టలు కూడా సరిగ్గా లేకుండా, అలాంటి వాళ్ళకైతే ఇవ్వచ్చులే అని చెప్పేసి అయితే సపరేట్గా పెట్టుకున్నాను. ఇక్కడ మా పాపవి లంగాలు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే ఫోల్డ్ చేసి అన్నీ సర్ది పెడుతున్నాను. మళ్ళీ విడివిడిగా పెడితే బ్లౌజెస్ మర్చిపోతూ ఉంటామని ఒక్కొక్క దాంట్లో బ్లౌజెస్ అయితే పెడుతూ ఉన్నాను.
మా చిన్నప్పుడైతే అసలు ఇన్ని బట్టలు కూడా ఉండేవి కాదు. మామూలుగా వేసుకునేవి ఒక 3 ఉండేవి. కొత్తవి ఒక 2 ఉండేవేమో అంతే బీరువాలో పెట్టేయి. ఇంకా అవే అట్లా వేసుకుంటూ ఉన్నాం. ఏదన్నా పండగలప్పుడంటే మెయిన్‌గా కొనేది ఎప్పుడంటే సంక్రాంతికి, ఉగాదికి కొంటారు అంతే. ఇంక విడిగా అయితే ఏమి కొనరు. మళ్ళీ నైట్ డ్రెస్సులు అట్లా కూడా ఏమి ఉండవు. మామూలుగా వేసుకునేవి కొంచెం పాత పడిపోతే వాటిని నైట్ అయితే వేసుకునేవాళ్ళం అనమాట. నా డిగ్రీ వరకు కూడా నైటీలు అంటే ఏమీ తెలీదనమాట. నేను డిగ్రీలో ఉన్నప్పుడైతే ఇంక మామూలుగా రోజువారీ వేసుకునే డ్రెస్సులు ఉంటాయి కదా, అవి కొంచెం పాత పడ్డాయేమో నైట్ వేసుకునేదాన్ని, కొత్తవేమో రెగ్యులర్గా వేసుకునేదాన్ని అనమాట. మా హస్బెండ్ బట్టలు కూడా తీసానమాట. చాలా ఉండే ఐరన్ చేయించాల్సినవి. 6 మంత్స్ నుంచి అయితే ఐరన్ చేయించలేదన్నమాట. తనవి ప్రతిసారి ఇంకా అన్నీ ఉతికి ఒక సైడ్ పక్కనైతే పెట్టానమాట. ఇంకా అవి మొత్తం కూడా ఐరన్కి అయితే ఇవ్వాలి. ఇంక ఇక్కడైతే నా బట్టలు, పిల్లల బట్టలు, నైటీస్ అవన్నీ అయితే నీట్గా సర్ది పెట్టుకున్నాను నేను. నాకైతే బాగా గుర్తుందనమాట. నేను డిగ్రీలో ఉన్నప్పుడు 3 డ్రెస్సులు అయితే ఉండేవి. 3 రోజులు వరుసగా వేసుకునేదాన్ని. మళ్ళీ తర్వాత 3 రోజులు అట్లా వేసుకునేదాన్నమాట. కాలేజ్కి వెళ్ళేటప్పుడు 2 అయితే కొత్త డ్రెస్సులు అయితే ఉండేవి. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు అట్లా వేసుకునేదాన్ని అనమాట. ఇంకా లగేజ్ కూడా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే పండగలనే కాదు, వీటప్పుడు కూడా కొంటూ ఉన్నారు కాబట్టి బట్టలు అయితే ఎక్కువ ఉంటూ ఉన్నాయి. నేను ఇంకా పీజీలో ఉన్నప్పుడు ఒకతను చెప్పారనమాట నాకు, ఇక్కడ ఏంటంటే నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటి అనేది కాదు, నువ్వు వేసుకునే బట్టలనే చూస్తారు కాబట్టి కొంచెం డ్రెస్ సెన్స్ మార్చుకోవాలని చెప్పారు నాకైతే. నేనైతే ఫస్ట్లో ఇంకా అంటే అప్పుడు కూడా అంతే మార్చి ఇంకా అవే వేసుకునేదాన్ని వారంలో. ఇంకా అప్పటి నుంచి అయితే కొంచెం బట్టలు అయితే ఎక్కువ కొనుక్కోవటం అనేది జరిగింది. నేనైతే చాలా తక్కువే అనమాట. మా చెల్లి కొనేది, తను కొన్నవే నేనైతే వేసుకుంటూ ఉండేదాన్ని. ఇదొచ్చి ఇంకొక రోజు అనమాట. ఒక రూమ్ మొత్తం ఇంక అట్లాగా అంటే ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చేలోపు చేసుకోవాలి కదా. ఇంట్లో పని చేసి వంట చేసిన తర్వాత టైం అయితే ఉంటుంది కదా, ఆ టైంలో అయితే చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ. ఇంకా ఆ చిన్న బెడ్రూమ్లో అయితే ఒక రోజు అయిపోయింది. ఈ బెడ్రూమ్లో అయితే ఇంకొక రోజు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్కువ పిల్లలవి, మా హస్బెండ్వి ఉంటే నావి కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ అనుకుంటాను సర్ది పెట్టినప్పుడు నెక్స్ట్ టైం నుంచి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసి అట్లానే పెట్టుకోవాలి, గజిబిజిగా చేసుకోవద్దని. కానీ నేనే లాగేటప్పుడు ఒకసారి ఏమన్నా కనిపించలేదని మొత్తం లాగి మళ్ళీ అన్నీ కుక్కినట్టు పెట్టేస్తూ ఉంటాను నా బట్టలు అయితే. పిల్లలు అవన్నీ అయితే బాగానే పెడతాను, కానీ నా డ్రెస్సెస్ వచ్చి మొత్తం లాగి బీక్ అట్లా చేసుకుంటూ ఉంటాను నేను. ఎందుకో మనవనేసరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా హస్బెండ్ వీటి ఐరన్ చేస్తూ ఉంటాయి కాబట్టి నీట్గానే ఉంటాయి ఎప్పుడు తనవి. నేను ఇంక ఇట్లాంటి వర్కులు చేసేటప్పుడు ఏం చేస్తానంటే టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటామో, లేకపోతే ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని వింటామో అట్లా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి పని ఎంత చేసినా కానీ చేసామన్న ఫీలింగ్ అయితే రాదనమాట. అవి వింటూ ఉంటే ఎక్కువగా పాడుతూ తీగ సాంగ్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను నేను. లేకపోతే ఓల్డ్ మెలోడీస్ ఉంటాయి కదా, అవైతే పెట్టుకొని వింటూ ఉంటాను. నాకు అట్లా పెట్టుకొని పని చేసుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో ఒక్కదాన్ని ఉండి ఏదన్నా పని చేసుకోవాలన్నా కానీ టీవీలో అయితే సాంగ్స్ ప్లే అవుతూ ఉంటే నా పని అయితే అవుతూ ఉంటుంది. ఇంకా ఎవరన్నా ఉన్నప్పుడైతే మాట్లాడుతూ పని చేసుకుంటూ ఉంటాను. సర్దేటప్పుడే తెలుస్తుంది ఇన్ని బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయా అని. ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకోవాలంటే ఏమీ లేనట్టే ఉంటాయి, కానీ సర్దేటప్పుడు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ సర్దుకోవడం పెద్ద పని అనమాట. చూడండి ఎంత గజిబిజిగా అయితే ఉందో మొత్తం రూమ్ మొత్తము. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి నా డ్రెస్సులు మొత్తం అయితే కింద పడేసాను. ఇంకా వాటిలో కొన్ని అయితే అక్కడక్కడ కొంచెం చిన్నగా అనమాట వేసుకునేటప్పుడు. ఇంకా అవన్నీ అయితే కొన్ని అయితే తీసి పక్కన పెట్టాను. కొన్ని అయితే నాకు బాగా టైట్ అయిపోయినాయి అనమాట. అవి ఎప్పుడో కొన్ని అయితే మా సిస్టర్ ఇచ్చిందనమాట. అవి కూడా నాకు కొంచెం టైట్ అయిపోయినాయి. వేసుకునేటప్పుడు అయితే పట్టేసినట్టు అట్లా ఉంటున్నాయి అనమాట. అందుకని అవన్నీ అయితే తీసి పక్కన పెట్టాను ఒక సంచిలో. ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వచ్చులు, మనకి ఉపయోగపడనివి వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అంటే ఇస్తే మేలే జరుగుతుంది కదా. మ్యాక్సిమం ఇలాంటి పనులన్నీ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నారనుకోండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, మళ్ళీ లేవటం కూర్చోవటం అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. విసిగిస్తూ ఉంటారు, బట్టలు లాగేస్తూ ఉంటారు, ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి మ్యాక్సిమం వాళ్ళు లేనప్పుడే చేసుకుంటాను. అంతకుముందు కూడా మామూలుగా పిల్లలు పుట్టక ముందు అయితే నేను ఎక్కువ నైట్ టైం చేసుకునేదాన్ని అనమాట. ఈ పనులు నైట్ పడుకునే ముందు టైం ఉంటుంది కదా, ఒక్కొక్కసారి నిద్ర పట్టకుండా అట్లాగా అలా నిద్ర
పట్టినప్పుడు అట్లాంటప్పుడు చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ అయితే ఉంటుంది కదా. బట్టలు మొత్తం అయితే ఇలా సర్దాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.